నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు మంగారావు బజా. ఈ ఛానల్ పూర్తిగా ఇండియన్ పాలిటీకి స్పెషల్. ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్, అదేవిధంగా లైవ్ టెస్ట్ మరియు ప్రాక్టీస్ పేపర్స్ని ఈ ఛానల్లో మీకు ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా రాబోయే డిఎస్సికి సంబంధించి కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఈ ఛానల్లో ఉంటాయి. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విశ్లేషణ, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ మనకి ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈరోజు టాపిక్ మన ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ పూర్వ చట్టాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. రాజ్యాంగ పూర్వ చట్టాలు. సో ప్రీ కాన్స్టిట్యూషన్ యాక్ట్స్ 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోనికి రాకముందు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో అనేక ముఖ్యమైన చట్టాలు ఈ భారతదేశంలో చేపట్టాయి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఆ చట్టాలు ఏవైతే బ్రిటిష్ వారు చేశారో ఆ చట్టాలు తర్వాత కాలంలో మన భారత రాజ్యాంగం ఏర్పడడానికి, మన భారత రాజ్యాంగం రచించుకోవడానికి ఆ చట్టాల్లో ఉన్నటువంటి చాలా అంశాలు కూడా మనకి ఉపయోగపడడం జరిగింది. సో రాజ్యాంగ నిర్మాణం జరగడానికి ముందు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఈ చట్టాలకు సంబంధించినటువంటి బిట్స్ అడగడం జరిగింది. సో భారతదేశంలో బ్రిటిష్ వారు చేసినటువంటి మొట్టమొదటి చట్టంగా మనం 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే 1600 డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక బ్రిటన్ కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి బ్రిటన్ రాణి యొక్క అనుమతితో భారతదేశానికి రావడం జరిగింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైనటువంటి తేదీ 1600 డిసెంబర్ 31. సార్ అంటే వీడికి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చినటువంటి తేదీ 1600 డిసెంబర్ 31. సో భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపద ఆధారంగా అనేక వాణిజ్య కార్యకలాపాలు చేసి చాలా లాభార్జన గడించడంతో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది చాలా పెరగడం జరిగింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంతో వ్యాపారం చేసుకోవడానికి బ్రిటన్ రాణి అనుమతినివ్వడం వలన బ్రిటన్లో ఉండేటువంటి ఇతర ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి లేకుండా పోయింది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి సహజ సంపద కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా అనుకూలంగా మారాయి. సో చాలా లాభాలు గడించడానికి మనకి అవకాశాన్ని కల్పించాయి. ఇదే సమయంలో బ్రిటన్కి సంబంధించినటువంటి అనేక కంపెనీలు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలి అని అనుకున్నప్పటికీ కూడా సో ముందే ఇక్కడ అనుమతి తీసుకోవడం వలన మిగిలిన కంపెనీలకు అది సాధ్యం కాలేదు. సో ఇది కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగుల యొక్క ఆగడాలు అనేటువంటివి చాలా విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ఇక్కడ లంచాలు తీసుకోవడం, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు స్వతహాగా వ్యాపారాలు చేసుకోవడం, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు బహుమతులు తీసుకోవడం, సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో బ్రిటన్కి కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. ఈ సమయంలో బ్రిటన్ రహస్యంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే బోర్గాయ్ కమిషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ బోర్గాయ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగుల యొక్క ఆగడాలు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, బహుమతులు తీసుకుంటున్నారు, సొంతంగా వాణిజ్య కార్యకలాపాలు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా గమనించినటువంటి బ్రిటన్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలాగైనా సరే నియంత్రించాలి, దీని యొక్క వ్యాపార కార్యకలాపాలను పరిమితం చేయాలి, దీన్ని రెగ్యులేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే 1773 రెగ్యులేటింగ్ చట్టం.
రెగ్యులేటింగ్ చట్టం. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కార్యకలాపాలను నియంత్రించడానికి ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ చట్టాన్ని రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పేసి మనం పిలవడం జరుగుతాం. భారతదేశంలో బ్రిటిష్ వారు చేసినటువంటి మొట్టమొదటి లిఖిత చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. భారతదేశంలో బ్రిటిష్ వారు చేయబడినటువంటి మొట్టమొదటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం ద్వారా జరిగినటువంటి కొన్ని మార్పులు మనం పరిశీలిస్తే, సో ఈ రెగ్యులేటింగ్ చట్టం చేసే సమయానికి మనకి వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా ఉండడం జరిగింది. సో వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి ఈ సమయంలో రెగ్యులేటింగ్ చట్టం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఈ పదవిని, బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది 1773 రెగ్యులేటింగ్ చట్టంతో. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్. సో బెంగాల్ గవర్నర్ వేరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వేరు. సో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. ఆర్కాటు వీరుడు అని చెప్పేసి దీనికి బిరుదు రాబర్ట్ క్లైవ్కి. సో బెంగాల్ గవర్నర్, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్. 1773 రెగ్యులేటింగ్ చట్టం చేసే సమయానికి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. సో ఈ బెంగాల్ గవర్నర్ పదవిని ఏ విధంగా మార్చారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. సో ఇది మొదటి మార్పు ఈ చట్టం ద్వారా. కాబట్టి చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు అవుతారంటే వారన్ హేస్టింగ్స్ అవుతారు. మొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్. అదేవిధంగా మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఎందుకంటే పేరు ఇక్కడ మారింది కాబట్టి బెంగాల్ గవర్నర్ అనేటువంటి పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది కాబట్టి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అవుతారు అంటే వారన్ హేస్టింగ్స్ అవుతారు. సో ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు చేయబడింది? గతంలో చాలాసార్లు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అడగడం జరిగింది. రెగ్యులేటింగ్ చట్టం చేయబడినటువంటి సంవత్సరం 1773. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి అనుమతించినటువంటిది 1600 డిసెంబర్ 31. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, ఆర్కాట్ వీరుడు రాబర్ట్ క్లైవ్, చివరి బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్స్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. బెంగాల్ గవర్నర్ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినటువంటి చట్టం రెగ్యులేటింగ్ చట్టం. ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి బిట్స్. సో నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా ఏం మార్పులు జరిగాయి అంటే ప్రెసిడెన్సీ, ఏదైతే మద్రాస్ ప్రెసిడెన్సీ, బొంబే ప్రెసిడెన్సీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గవర్నర్లు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క ఆధీనంలో ఉండాలి అని చెప్పేసి ఈ చట్టం నిర్దేశించడం జరిగింది. అంటే బొంబే ప్రెసిడెన్సీకి గవర్నర్ వేరేగా ఉంటారు, మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ వేరేగా ఉంటారు. కానీ ఈ గవర్నర్లు ఎవరికి లోబడి పనిచేయాలి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి లోబడి పనిచేయాలి. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి విపరీతమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది ఈ చట్టం ద్వారా. ఇది మరొక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ చట్టాన్ని 20 సంవత్సరాల కాలానికి చేయడం జరిగింది. 1773 రెగ్యులేటింగ్ చట్టము 20 సంవత్సరాల కాలానికి చేయడం జరిగింది. కానీ దీని తర్వాత ఈ చట్టంలో ఉండేటువంటి లోపాలను సవరించడానికి 1784లో మరొక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఫిట్స్ ఇండియా చట్టం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అది మనం తర్వాత క్లాస్లో చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ చట్టం ద్వారా జరిగినటువంటి ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటి అంటే 1774లో ఈ చట్టాన్ని అనుసరించి కలకత్తాలో ఒక అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇది కూడా గతంలో చాలాసార్లు బిట్ కింద రావడం జరిగింది. కలకత్తాలో సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1774. 1774లో కలకత్తా కేంద్రంగా సుప్రీంకోర్టు ఏర్పాటుకు కారణమైనటువంటి చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం.
సో 1774లో సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పడింది? కలకత్తాలో ఏర్పడడం జరిగింది. ఎలీజా ఇంఫే ప్రధాన న్యాయమూర్తిగా 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టు అనేటువంటిది ఏర్పడింది. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు సహాయ సహకారాలు అందించడానికి, పరిపాలనలో సహాయ సహకారాలను అందించడానికి గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ కార్యనిర్వాహక మండలి, గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. దీంట్లో ఒక 4 సభ్యుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్కి సహాయ సహకారాన్ని అందివ్వడం కోసం గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేసి 4 సభ్యుల్ని అందులో పెట్టడం అనేటువంటిది జరిగింది ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టంలో. సో ఇది ఈ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. 1773 రెగ్యులేటింగ్ చట్టం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి లిఖిత చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఎవరి కొరకు ఉద్దేశించి చేయబడింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడం కోసం ఏర్పాటు చేసిన చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మారింది. అప్పటి బెంగాల్ గవర్నర్ గా ఉన్నటువంటి వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా నియమితులు అవ్వడం జరిగింది. ఈ చట్టాన్ని అనుసరించి 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలీజా ఇంఫే. సో ఈ చట్టం ప్రకారం గవర్నర్ ఎవరైతే గవర్నర్ జనరల్ ఉంటారో అతనికి సహాయ సహకారాలను అందించడానికి మనకి గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయబడి దాంట్లో ఒక 4 సభ్యులతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి వాణిజ్య వ్యాపార వ్యవహారాలే కాకుండా పరిపాలనాపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి బాధ్యతలు కూడా ఈ చట్టం అప్పచెప్పడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఒక కేంద్రీకృత పరిపాలనా విధానానికి ఈ చట్టం ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత 1784లో రెగ్యులేటింగ్ చట్టంలో ఉండేటువంటి లోపాలను సవరించడం కోసం అని చెప్పేసి మరొక చట్టాన్ని చేయడం జరిగింది 1784లో. ఈ చట్టం అప్పటి బ్రిటన్ ప్రధాని విలియం ఫిట్ బ్రిటన్ పార్లమెంట్ లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం వలన ఈ చట్టానికి పిట్స్ ఇండియా చట్టం అని పేరు వచ్చింది. 1784 పిట్స్ ఇండియా చట్టము. ఇది కూడా గతంలో చాలాసార్లు అనడం జరిగింది. పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? నేరుగా 1784లో చేయబడింది. ఇది ఎందుకోసం చేయబడింది? రెగ్యులేటింగ్ చట్టంలో ఉండే లోపాలను సవరించడానికి ఈ చట్టం చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ చట్టంలో జరిగినటువంటి మరొక ముఖ్యమైన మార్పు ఏంటి అంటే ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను రాజకీయ వ్యవహారాలు, వాణిజ్య వ్యవహారాలుగా డివైడ్ చేయడం జరిగింది. రాజకీయ వ్యవహారాలు అదేవిధంగా వాణిజ్య వ్యవహారాలను చూసుకోవడానికి ఇప్పటికే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వ్యవస్థ ఇప్పటికే ఉంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉండేవారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు ఇప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క విధి ఏంటి? ఇప్పుడు ఇంకా ఈ చట్టం తర్వాత కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను చూసుకోవడం మాత్రమే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క విధి. ఇక అడ్మినిస్ట్రేటివ్ కానీ పొలిటికల్ అఫైర్స్ కానీ వీళ్ళకి సంబంధం లేదు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓన్లీ మనకి వ్యాపార సంబంధమైనటువంటి అంశాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తారు. ఇది కాకుండా ఈ చట్టం ద్వారా, ఈ పిట్స్ ఇండియా చట్టం ద్వారా మరొక నూతనమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే పొలిటికల్ అఫైర్స్ ని ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలను పర్యవేక్షించడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి ఒక 2 వ్యవస్థలు ఈ చట్టం తర్వాత రావడం జరిగింది. అందుకనే ఈ చట్టాన్ని ద్వంద్వ పరిపాలన, డ్యూయల్ గవర్నమెంట్ కి ఒక బేస్ గా దీన్ని చట్టాన్ని మనం చెప్పడం జరుగుతాం.
ద్వంద్వ పరిపాలనకు ఒక మాతృకలాగా, ఒక పునాదిలాగా ఈ విలియం పిట్ ప్రతిపాదించినటువంటి పిట్స్ ఇండియా చట్టం ఉపయోగపడింది. సో ఈ చట్టం తర్వాత ఈ చట్టాన్ని ఈ విధంగా విభజించి భారతదేశంలో ఉండేటువంటి సంపదను దోచుకోవడం కోసమే ఇలాంటి చట్టాన్ని చేశారని చెప్పేసి మార్క్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటి రచయితలు పేర్కోవడం జరిగింది. ఇది 1784 పిట్స్ ఇండియా చట్టం. నెక్స్ట్ దీని తర్వాత 73వ చట్టం చెప్పుకున్నాం. 20 సంవత్సరాల కాలానికి మనం ఈ చట్టం పనిచేస్తుందండి. సో దీని తర్వాత ఆటోమేటిక్గా 1793లో మరొక చట్టం చేయడం జరిగింది. 1793లో చట్టం చేయడం జరిగింది. సో గవర్నర్ జనరల్ యొక్క ఏదైతే విధులు ఉన్నాయో వాటిని మరింత విస్తృతం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం రెగ్యులేటింగ్ చట్టంలో గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క సభ్యుల సంఖ్య 4 అని చెప్పుకున్నాం. కానీ పిట్స్ ఇండియా చట్టానికి వచ్చేసరికి వీరి సంఖ్యను 3కు తగ్గించడం జరిగింది. ఇది కూడా గతంగా చాలా సార్లు ఆడడం జరిగింది. గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య 4 నుంచి 3కు తగ్గించినటువంటి చట్టం ఏది అంటే 1784 పిట్స్ ఇండియా చట్టం. ఇక 1793 చార్టర్ చట్టం తీసుకున్నట్లయితే, చార్టర్ మీన్స్ ఒక ఒప్పందం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీతో బ్రిటన్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటూ ఈ చట్టం చేస్తుంది కాబట్టి దీన్ని చార్టర్ చట్టం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. చార్టర్ అంటే ఒప్పందం. సో బ్రిటన్ పార్లమెంట్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగినటువంటి ఒప్పందం కారణంగా సో ఈ చార్టర్ అనేటువంటిది మనకి విడుదల చేసింది కాబట్టి వీటిని చార్టర్ చట్టాలని చెప్పేసి పిలవడం జరుగుతాం. సో 1793 చార్టర్ చట్టంలో గవర్నర్ ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారో అతని యొక్క పదవిని, అతని యొక్క అధికారాలను మరింత విస్తృతం చేయడం జరిగింది. మరొక 20 సంవత్సరాల కాలానికి ఈ చట్టం చేయబడింది. మీరు గమనిస్తే చార్టర్ చట్టాలన్నీ కూడా 20 సంవత్సరాల కాలానికి చేయడం జరిగింది. ఎక్సెప్ట్ 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం తప్ప మిగిలిన చార్టర్ చట్టాలన్నీ కూడా 20 సంవత్సరాల కాలానికి చేయబడ్డాయి. సో దాన్ని బట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1773 ప్లస్ 20 1793, 1793 ప్లస్ 20 సో 1813, 1813 ప్లస్ 20 1833, 1833 ప్లస్ 20 1853. సో 1853 చట్టం మాత్రం 20 సంవత్సరాల కాలానికి చేయబడలేదు. సో అందుకనే చార్టర్ చట్టాల్లో కల్లా చిన్న చట్టం ఏది అంటే 1853 చార్టర్ చట్టం. అతి తక్కువ కాలం అమలులో ఉన్నటువంటి చట్టం ఏది అంటే 1853 చార్టర్ చట్టం. ఏ చార్టర్ చట్టాన్ని 20 సంవత్సరాల కాల పరిమితితో ఆ చట్టం చేయబడలేదు అంటే 1853 చార్టర్ చట్టం. సో 1793 చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. దీని తర్వాత వచ్చినటువంటి చట్టమే 1813 చార్టర్ చట్టం. ఇది కూడా గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. 1813 చార్టర్ చట్టం. 1813 చార్టర్ చట్టంలో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకి గతంలో అడిగినటువంటి పాయింట్స్ మనం చూసినట్లయితే, ఈ చట్టం కూడా మనం అనుకున్నట్టుగానే 20 సంవత్సరాల కాలానికి చేయబడింది. మిగిలినటువంటి చార్టర్ చట్టాలలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం, భారతదేశంలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం 1,00,000 రూపాయల పెద్ద మొత్తాన్ని కేటాయించినటువంటి చట్టం ఏది అంటే 1813 చార్టర్ చట్టం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రాథమిక విద్య కోసం, భారతదేశంలో ప్రాథమిక విద్యను మరింత అభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశంతో 1,00,000 రూపాయల పెద్ద మొత్తాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కేటాయించడం జరిగింది. భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి 1,00,000 రూపాయలు కేటాయించినటువంటి చట్టము 1813 చార్టర్ చట్టం. అంతేకాదు భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అవకాశం కల్పించినటువంటి చట్టము. క్రైస్తవ మిషనరీలు అప్పటి వరకు భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు లేవు. క్రైస్తవ మిషనరీలు ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఒక పక్కన విద్యా వ్యాప్తిని చేస్తూ మతపరమైనటువంటి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో ఆనాడు ఈ క్రైస్తవ మిషనరీలు ఒక పక్క ప్రజలకు విద్యను కలిగిస్తూ ఒక పక్కన మత ప్రచారానికి పూనుకోవడం జరిగింది. సో క్రైస్తవ మిషనరీల రాకకు అనుమతించినటువంటి చట్టం భారతదేశంలో 1813 చార్టర్ చట్టం. దీనివల్ల భారతదేశంలోకి క్రిస్టియానిటీ అనేటువంటిది ఒకసారిగా రావడం అనేటువంటి జరిగింది.
సో ఈ క్రైస్తవ మిషనరీలు రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో బాగా మమేకం అవడం, వారికి సరైనటువంటి ఎడ్యుకేషన్ అందివ్వడం, వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందించడం, సో దాంతో పాటు వాళ్ళ మతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం. దీనివల్ల ఏమైంది అంటే సామాన్య జనాభాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారడానికి అవకాశం కల్పించింది. అందుకనే మత మార్పిడులకు అవకాశం కల్పించినటువంటి మొదటి చట్టం ఏది అని అడిగాడు గతంలో 1813 చార్టర్ చట్టం. బ్రిటిష్ కాలంలో క్రైస్తవ మిషనరీల రాక వల్ల మత మార్పిడులకు అవకాశం ఏర్పడింది. సో మత మార్పిడులకు అవకాశం కల్పించినటువంటి మొట్టమొదటి చట్టం ఏది అంటే 1813 చార్టర్ చట్టం. ఇటీవల కాలంలో మనం చూస్తే కరెంట్ అఫైర్స్లో మరి మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధిస్తూ కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు. సో దీని మీద ఒక మూమెంట్ అనేటువంటిది ఇప్పుడు నడుస్తుంది. మతపరమైనటువంటి వివాహాలు అంటే మన ఈ వివాహ వ్యవస్థ పేరుతో మత మార్పులను బీజం వేయడం అనేటువంటిది ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. వాటిని నిషేధించడం కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. సో క్రైస్తవ మసీదుల రాకకు అనుమతించిన చట్టం, ప్రాథమిక విద్యా వ్యాప్తికి ₹1,00,000 కేటాయించిన చట్టం. అంతేకాకుండా ఏదైతే వ్యాపార గుత్తాధిపత్యం ఇప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చేతిలో ఉందో ఆ వ్యాపార గుత్తాధిపత్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం ఈ 1813 చార్టర్ చట్టం చేసింది. భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యానికి ముగింపు పలుకుతూ మిగిలినటువంటి బ్రిటిష్ కంపెనీలకి, మిగిలినటువంటి బ్రిటన్ కంపెనీలు కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రిటన్ రాణి అంగీకరించడం జరిగింది. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చినప్పుడు కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలని అనుమతి ఇచ్చింది. కానీ 1813 చార్టర్ చట్టం తర్వాత ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే కాదు, ఇతర కంపెనీలు కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. ఒక 2 విషయాల్లో తప్పితే మనకి పొగాకు అదేవిధంగా నల్లమందు, తేయాకు నల్లమందు ఈ 2 తప్పితే మిగిలినటువంటి అన్ని విషయాల్లోని కూడా ఇతర కంపెనీలు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. అంటే వ్యాపార గుత్తాధిపత్యానికి, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి వ్యాపార గుత్తాధిపత్యానికి ఇది పూర్తిగా తెరదించడం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య విధానానికి అవకాశం కల్పించింది. ఇప్పుడు ఈ రోజు ఏదైతే 1991 రిఫార్మ్స్ తర్వాత స్వేచ్ఛా వాణిజ్య విధానం భారతదేశంలో ఏ విధంగా అమలు జరుగుతూ ఉందో, సో అదే విధమైనటువంటి స్వేచ్ఛా వాణిజ్య విధానానికి అవకాశం కల్పించినటువంటి మొదటి చట్టం ఏది అంటే 1813 చార్టర్ చట్టం. దీనివల్ల ఒక రకంగా చెప్పాలి అంటే కొంతవరకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాధాన్యత తగ్గడానికి అవకాశం ఉంది. ఇతర కంపెనీలు కూడా వచ్చి భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు. సో వ్యాపార గుత్తాధిపత్యాన్ని తగ్గిస్తూ స్వేచ్ఛా వాణిజ్య వ్యాపారానికి అవకాశం కల్పించింది. ఏ 2 వ్యాపారాల్లో మాత్రం ఇంకా గుత్తాధిపత్యం కొనసాగించింది అని అడిగాడు గతంలో గ్రూప్ 1 ఫిలిమ్స్లో. 1813 చార్టర్ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని తగ్గించింది, కానీ ఏ 2 వ్యాపారాల్లో గుత్తాధిపత్యాన్ని కొనసాగించింది అని గతంలో అడగడం జరిగింది, తేయాకు మరియు నల్లమందు. సో ఇది స్థూలంగా 1813 చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి 1833 చార్టర్ చట్టం. 1833 చార్టర్ చట్టంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారడం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవారు, ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఈ 1833 చార్టర్ చట్టం చేసే సమయానికి భారతదేశంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా విలియం బెంటింగ్ ఉన్నారు. భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించినటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్, భారతదేశంలో దగ్గులు అనేటువంటి దారి దోపిడీ దొంగలను అణిచివేసినటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. సో అలాంటి విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా ఉన్నటువంటి సమయంలో ఈ 1833 చార్టర్ చట్టం చేయబడింది. సో ఈ చట్టంలో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. కాబట్టి చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరవుతారు అంటే విలియం బెంటింగ్ అవుతారు. అదేవిధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరవుతారు అంటే విలియం బెంటింగ్ అవుతారు. సో ఇక్కడికి వచ్చేసరికి 1833 చార్టర్ చట్టానికి వచ్చేసరికి ఇది కూడా మరొక 20 సంవత్సరాల కాలానికి చేయబడింది ఈ చట్టం. సో ఈ చట్టం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది ఆ పదవిని.
అదేవిధంగా మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే 1833 చార్టర్ చట్టానికి సంబంధించి సివిల్ సర్వీసెస్లో బహిరంగ పోటీ విధానాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేసింది 1833 చార్టర్ చట్టం. సివిల్ సర్వీసెస్లో బహిరంగ పోటీ విధానం, ఓపెన్ కాంపిటీషన్ విధానాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈ చట్టం ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇది ముఖ్యమైనటువంటి మార్పు. సో అంతేకాకుండా భారతీయ శాసనాలను క్రోడీకరించడం కోసం అని చెప్పేసి ఒక లా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లా కమిషన్కి లార్డ్ మెకాలే మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. సో లా కమిషన్ తర్వాత అనేక ముఖ్యమైనటువంటి సిఫార్సులు చేసింది, అనేక ముఖ్యమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. 1859లో మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, 1860లో వచ్చినటువంటి ఇండియన్ పెనల్ కోడ్ కానీ, 1861లో వచ్చినటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏర్పడింది చట్టం, 1860లో ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ చట్టం చేయబడింది, 1861లో మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి చట్టం చేయబడింది. ఇప్పటికీ కూడా అమల్లో ఉన్నటువంటి చట్టాలు. సో ఇవన్నీ కూడా లా కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పడినటువంటి చట్టాలుగా మనం చెప్పుకోవచ్చు. 1859 సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860 ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్, 1861 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత 1853 చార్టర్ చట్టం చేయబడింది. సో 1853 చార్టర్ చట్టం అన్ని చట్టాలకు 20 సంవత్సరాల కాలానికి చేయబడితే ఇక్కడ 20 సంవత్సరాలు అనేటువంటి మాటను ఉపయోగించలేదు. దీంతో ఈ చట్టంతో బ్రిటిష్ పరిపాలన అంతమైపోతుంది, ఇక బ్రిటిష్ పరిపాలన ఉండదు, ఇదే చివరి బ్రిటిష్ పరిపాలన అని చెప్పి చాలా మంది భావించారు. అంతేకాకుండా ఈ చట్టానికి 20 సంవత్సరాల కాల పరిమితి విధించకపోవడం వలన తర్వాత కాలంలో ఇది బ్రిటన్ రాణి చేతిలోనికి మొత్తం ఈ పార్లమెంటరీ వ్యవస్థ అంతా కూడా వెళ్ళడానికి ఒక ముఖ్య కారణంగా 1853 చార్టర్ చట్టాన్ని చెప్పుకోవచ్చు. ఈ చట్టంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మనకి 1853 చార్టర్ చట్టంలో మనకి కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిల్ అంటే ఏదైతే మనం ఈరోజు రాజ్యసభగా పిలుస్తా ఉన్నామో అలాంటిది సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కేంద్ర శాసన మండలి అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం పిలుస్తున్నటువంటి రాజ్యసభ ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు కేంద్ర శాసన మండలి లేదా సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది 1853 చార్టర్ చట్టంలో. అతి ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కేంద్ర శాసన మండలికు స్థానికుల నుంచి అక్కడ ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యేటువంటి అవకాశం కల్పించడం జరిగింది 1853 చార్టర్ చట్టం. సో ఈ విధంగా మనకి శాసన మండలిలో మొట్టమొదటిసారిగా స్థానిక సభ్యులకు అవకాశం కల్పించినటువంటి చట్టం ఏది అంటే 1853 చార్టర్ చట్టం. 1833 చట్టంలో కేవలం బహిరంగ పోటీ విధానాన్ని సివిల్ సర్వీసెస్లో మనకి ప్రతిపాదించడం జరిగింది, కానీ ఆనాటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ దాన్ని అంగీకరించకపోవడం వలన అది నెరవేరలేదు. సో ఇక్కడ 1853కి వచ్చేసరికి ఈ సివిల్ సర్వీసెస్లో బహిరంగ పోటీ విధానం అనేటువంటిది అమల్లోనికి రావడం జరిగింది. దీనికోసం 1854లో లార్డ్ మెకాలే అధ్యక్షతన సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని సిఫార్సుల ఆధారంగా 1854 నుంచి సివిల్ సర్వీసెస్లో ఓపెన్ కాంపిటీషన్ అనే విధానాన్ని ఈ చట్టం ద్వారా అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్, కేంద్ర శాసన మండలి. రెండవది సివిల్ సర్వీసెస్లో బహిరంగ పోటీ విధానం, ఓపెన్ మెరిట్ కాంపిటీషన్ మెథడ్ అనేటువంటిది, ఈ రెండు కూడా ఈ చట్టం ద్వారా రావడం జరిగింది. ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇది చార్టర్ చట్టాలు ఏదైతే 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి మొదలుకొని 1853 చార్టర్ చట్టం వరకు. చార్టర్ చట్టాల్లో చివరి చట్టం 1853 చట్టం, తక్కువ కాలంలో ఉన్నటువంటి చార్టర్ చట్టం 1853 చట్టం, 20 సంవత్సరాల కాల పరిమితులు లేకుండా చేసినటువంటి మొట్టమొదటి చట్టం 1853 చట్టం. సో దీని తర్వాత మనకి అతి ముఖ్యం 1857 తిరుగుబాటు జరిగింది. 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి, తర్వాత ఏ కౌన్సిల్ చట్టాలు రూపుదిద్దుకున్నాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూస్తూనే ఉండండి బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్
ఇండియన్ పాలిటీకి స్పెషల్. చూస్తూనే ఉండండి బిఎం ఆడిట్.